యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిర్గమకాండము నుండి మరొక సందేశాన్ని విందాం. 7వ అధ్యాయము 16వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీయుల దేవుడు అయిన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. ఈరోజు ఈ వాక్యంలో మాటను మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఎందుకు పంపాడు? దేవుడు ఎందుకు పంపాడు? దేవుడు మోషేను పంపాడు. ఎందుకు అనే ప్రశ్న ఈరోజు మనం వేసుకోవాల్సింది. దేవుడు మోషేను పంపాడు. ఎందుకు అంటే ఐగుప్తీయుల బానిసత్వం నుండి వారు విడుదల పొందాలి, ప్రజలు విడుదల పొందాలి. ఎందుకు పంపాడు దేవుడు మోషేను అంటే ఐగుప్తీయుల విడుదల కొరకు. వారు విడిపించబడాలంటే మొదటిగా ఐగుప్తు రాజు దేవునిచే పంపబడిన సేవకుని మాట వినాలి. ఇక్కడ అన్నాడు కదా 16వ వచనం చివరిలో, ఇది వరకు నీవు వినకపోతివి. అంటే దేవుడు నన్ను పంపినా ఎందుకు పంపాడు అనేది నీకు చెప్పినా కూడా నీ వినలేదు. తర్వాత ఒకవేళ వింటే ఏం చేయాలా? ఆయన పంపించాలి, విడిపించాలి, విడుదల ఇవ్వాలి వాళ్ళకి. సరే, వాళ్ళు వచ్చి ఏం చేయాలి? లేఖనాల్లో మనం గమనించినప్పుడు 3వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఎందుకు వాళ్ళను పంపించాలి? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. మోషేతో అంటున్న మాట, ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవాలి. నేను ఎందుకు పంపిస్తున్నానంటే ఐగుప్తులో నుండి నా ప్రజలను, ఇశ్రాయేలులను నీవు తోడుకొని వెళ్ళాలి. నేను ఎందుకు పంపుతున్నానంటే ప్రజలను విడిపించడానికి. ఇంకా తర్వాత మనం చదివితే అందుకు మోషే అంటున్నాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులను తోడుకొని పోటకు ఎంతటి వాడను అని దేవునితో అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపి తిననుటకు ఇది నీకు సూచన. ఏమిటా సూచన? నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఎందుకు మోషేను దేవుడు ఇశ్రాయేలు విడిపించాలనుకుంటున్నాడంటే దేవుని సేవించడానికి. టు వర్షిప్ గాడ్, టు సర్వ్ గాడ్. 2 విషయాలు ఉన్నాయి. సేవించుట అంటే ఒకటి ఆరాధించుట, సేవించుట అంటే పూజించుట. 2 సేవ చేయుట, టు సర్వ్ హిజ్ మినిస్ట్రీ, దేవుని యొక్క సేవ చేయడానికి. దేవుణ్ణి సేవించడానికి అంటే ఆరాధించడానికి, పూజించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవ చేయడానికి. దేవుడు మోషేను పంపుతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఫరో మాట వినాలి. మాట విని వాళ్ళు విడిపిస్తే ఆ ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సేవ చేయాలి. మోషే చేయాలి, ప్రజలు చేయాలి. అందుకోసం మోషేను పంపిస్తుంటే మోషే అంటున్నాడు, నేను ఎంతటి వాడనయ్యా, నా దగ్గర అంత శక్తి లేదు. ఒరే, నడిపించేది నేను రా బాబు, నిన్ను మాట్లాడించేది నేను, నిన్ను నడిపించేది నేను. నీ చేతిలో కర్ర పడేస్తే ఏమైంది? పాము అయింది కదా. మళ్ళీ అది పట్టుకో, పాము తోక పట్టుకుంటే కర్ర అయింది కదా. అంటే నేను లీడ్ చేస్తున్నా, నేను నిన్ను నడిపిస్తున్నా, నేను ఎంతటి వాడని అనడానికి భారతంలో కథ ఉంది.
శ్రీకృష్ణుడట అర్జునుడికి చెప్పాడట, ఎదురుగా ఉన్న వాళ్ళందరినీ బాణం వేసి చంపేసేయి అంటే చూసినంట. అలా చూస్తే ఒక పక్క భీష్ముడు ఉన్నాడంట, ఇంకో పక్క ద్రోణాచార్యుడు ఉన్నాడంట, గురువులు. అప్పుడు అర్జునుడు అన్నాడట, అయ్యా బావగారు నీకు దండం, వాళ్ళతోనా నేను యుద్ధం చేసేది? నేను వాళ్ళకి శిష్యులు లాంటి వాడిని, పిల్లవాడిని, నేను వాళ్ళతో యుద్ధం చేయలేను, నా వల్ల కాదు అని అస్త్ర సన్యాసం చేశాడట. అప్పుడు కృష్ణుడు అన్నాడట, మరి పిచ్చోడా, యుద్ధం చేసేది నీవు కాదురా, నేను నిన్ను నడిపిస్తున్నా. ఎందుకంటే నేను ఐ యామ్ యువర్ గాడ్, ఐ యామ్ గాడ్ కృష్ణ, కృష్ణుడు అనే దేవుండ్రా నేను. కర్ణుడు ఒక బాణం వేస్తే అర్జునుడి మీదకి, అర్జునుని కిరీటానికి శిరస్సుకు తగలాలి. అయితే కృష్ణుడు ఏం చేస్తాడంటే ఆ రథాన్ని కాలుతో ఇలా తొక్కుతాడు. తొక్కినప్పుడు ఆ రథం కిందకి వంగుద్ది. రథం కిందకు వంగినప్పుడు ఆ బాణం వచ్చి నేరుగా అర్జునుడు కిరీటాన్ని తగులుతుంది. ఒకవేళ అతను కిందకి నొక్కకపోతే అర్జునుడి తల ఎగిరిపోయేది. కనుక నడిపించేవాడిని నేను బాబు, నువ్వు కాదు యుద్ధం చేసేది, నేను చేపిస్తున్నా చేత. అదే గీతోపదేశం, భగవద్గీత అంటారు కదా హిందువులు, భగవద్గీత అంటే అదే. కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎంతటి వాడ నేను అని మోషే అంటుంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. నీకు సూచన ఏంటంటే నేను నిన్ను నడిపిస్తున్నాను. నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రజల్లో నన్ను ఆరాధించాలి. 9వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆ తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నన్ను సేవించుటకు, టు వర్షిప్ గాడ్, టు సర్వ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవించడానికంటే సేవ చేయడానికి వాళ్ళు బయటకు రావాలి. ఈరోజు మనం ఎందుకు వచ్చాం ఎక్కడికి? దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం? ఆయన్ను ఆరాధించడానికి. ఎందుకు వచ్చాం? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు? ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి. అది కూడా ఆలస్యంగా వచ్చిన వాళ్ళు చెప్పండి. వాక్యం కోసం, అంటే ఆరాధన కోసం కాదనమాట. అంటే యు ఆర్ నాట్ కమింగ్ ఫర్ వర్షిప్ టు గాడ్. దేవుణ్ణి ఆరాధించడానికి రాలా మీరు, దేవుని వాక్యం వినడానికి వచ్చారు. వాక్యం వినడానికి అయితే బయట కూడా ఉండి వినొచ్చుగా, రోడ్లో నిలబడి కూర్చొని వినొచ్చుగా. ఎందుకు దేవుని మందిరంలోనికి వచ్చారు? ఎన్నిసార్లు చెప్పుంటాం కదా, 10 గంటలకు ఆరాధన. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడో ఒకసారి దేవుని కన్ను ఎర్ర చేశాడంటే అయిపోతాం మనం. 10 గంటలకు ఆరాధన. మిగతా విషయాల్లో ఎప్పుడు మిమ్మల్ని బలవంత పెట్టలే. ఆదివారపు ఆరాధన, దిస్ ఈజ్ ద సండే వర్షిప్. గృహ కూడిక వేరు, ఉపవాస కూడిక వేరు, యవన సమాజం వేరు, స్త్రీల సమాజం వేరు. ఆదివారపు ఆరాధన ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. కనుక ఆరాధించడానికి దేవుని మందిరానికి రావాలి. మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలంటే పాటలు పాడాలి, వాక్య పఠనం, ప్రార్థన, ఉత్తర ప్రత్యుత్తరము, స్తుతి కీర్తన, విజ్ఞాపన ప్రార్థన, వీటన్నిటినీ కలిపి ఆరాధన అంటారు. వాక్య పరిచర్య ఒక్కటే కాదు, పితృపుత్ర శుద్ధాత్మలయని మొదలు పెడతామే, అక్కడి నుంచి చివరి యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక, ఆ కోరస్ ఆమెన్ 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 7 మాటలు అనేంత వరకు ఆరాధనే. ఇదంతా ఆరాధన. ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలులను విడిపించడానికి మోషేని పంపుతున్నాడు. నేను ఎంతటి వాడనంటే నడిపించేది నేను, తోడుగా ఉండేది నేను, కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక
8వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, నన్ను ఆత్మను అనుసరించి నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. పౌలు భక్తుడు అంటున్నాడు, అక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మోషేను దేవుడు పంపాడు, ఇక్కడ యేసు ప్రభువుని దేవుడు పంపాడు. ఎలా పంపాడంట? దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, యేసు ప్రభువునట పాప శరీరాకారంతో పంపాడు. పాప శరీరాకారంతో పంపి ఆ శరీరం మందు పాపమునకు శిక్ష విధించను. అంటే యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఎందుకు? మానవాళి విడుదల కొరకు. మోషే విడిపించడానికి ఏమిటి? బానిసత్వం నుండి విడిపించడం, అక్కడ దాసత్వం నుండి విడిపించడం. ఇక్కడ యేసు ప్రభు ఏమో పాపం నుండి విడిపించడానికి. అక్కడ మోషే నాయకుడిగా వచ్చాడు, ఇక్కడ యేసు ప్రభు ఎలా వచ్చాడంట? పాప శరీరధారి అయి వచ్చాడు. హల్లెలూయా. మన పాపముల నిమిత్తము ఆయన తన పైన మన పాపాలను వేసుకొని ఆ పాపము తీసివేయడం కోసంగా శరీరాకారంతో వచ్చాడు. అంటే దేవుడు ఆయనను శరీరాకారంతో పంపాడు. ఒకవేళ ఆయన నేను రాను పోయా అంటే కుదరదు కదా, ఆయన రావాలి. ఒక ఆయన అన్నాడు, ఒక అన్యుడు అన్నాడు, యేసుని కొరడాలతో కొట్టి గాయపరిచి ముళ్ళ కిరీటం పెట్టి శిలువపై ఎక్కిస్తే చంపేస్తే తను రక్షించుకోలేకపోయాడు, ఆయనే దేవుడు అన్నాడు. దానికి దేవుని సేవకుడు ఒక మాట అన్నాడు, అయ్యా విడిపించబడడానికి లేక విడుదల పొందడానికి ఆయన చేత కాదు, మానవుల కొరకు ఆయన మరణించడానికే వచ్చాడు ఈ లోకానికి. పాప శరీరాకారంతో దేవుడు ఆయన పంపించాడు. అంటే దేవుడే పాప శరీరాకారంతో యేసు వలె ఈ లోకానికి వచ్చాడు. సో యేసు వలె వచ్చి ఏం చేశాడంట? పాపమునకు శిక్ష పొందాడు. మనం చేసిన పాపానికి శిక్ష ఆయన పొందాడు. అంటే ఆయన మరణము నొందాడు. చూడండి, చివరిలో ఆయన వ్రాయబడిన మాట మనం చూస్తే, పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. యేసు ప్రభు పంపబడ్డాడు ఎందుకంటే మానవాళి పాప విమోచన కొరకు. అక్కడ ఇశ్రాయేళ్ల విడుదల కొరకు బానిసత్వం నుండి, ఇక్కడ యేసు ప్రభు మానవాళి పాప విమోచన కొరకు. లోకంలో ఒకవేళ దేవుళ్ళు ఉన్నారు అంటే మానవాళి కొరకు మరణించిన పాప పరిహార నిమిత్తము చనిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆయన యేసు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. అది అందరూ అంగీకరిస్తారు. కాకపోతే అంగీకరిస్తే వాళ్ళ దేవుడు గొప్పవాడని ఒప్పుకోవాల్సి వస్తేనే చాలామంది ఒప్పుకోవడం లేదు. సరే, యేసు ప్రభు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారము చేయకూడను. దేవుడు నన్ను పంపాడు. యేసు ప్రభు అంటాడు సెల్ఫ్ డిక్లరేషన్. యేసు ప్రభు అంటాడు, నేను దేవునిచే పంపబడ్డాను, నా తండ్రి నన్ను పంపాడు,
ఆయన ఏం చేయమంటే నేను అది చేయాలి. దేవుడు ఏమి చేయమంటే అది నేను చేయాలి. ఎందుకంటే ఆయన నన్ను పంపాడు. నేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును, నా ఇష్ట ప్రకారము కాదు. అంటే యేసు ప్రభువు చేసిందంతా కూడా దేవుడు చెప్పి పంపించాడు. యెహోవా దేవుడు, నాయనా కుమారా, నువ్వు ఇలా కుమారుడిగా లోకానికి వెళ్ళు, నేను చెప్పింది నువ్వు చెయ్యి. అదే మాట యేసు ప్రభు అంటాడు, నేను ఆయన చెప్పినట్లే చేస్తున్నాను. అలాగే 24వ వచనం చూద్దాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నన్ను పంపిన వాని యందు అంటే తండ్రి నన్ను పంపించాడు. ఆ తండ్రిని మనం నమ్మితే ఆటోమేటిక్గా నన్ను నమ్మినప్పుడు తండ్రిని నమ్మినట్టే. అలాగే నన్ను గనపరిస్తే తండ్రిని గనపరిచినట్లే అంటాడు. కనుక వాడు మరణములో నుండి జీవములోనికి దాటాడు. మానవుని జీవంలోకి తీసుకురావడానికి దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించాడు. ఎందుకు యేసును పంపించాడు అంటే మానవ పాప విమోచన కొరకు, మానవుడు నిత్య జీవం పొందడం కొరకు, మరణాన్ని దాటుకొని జీవంలోనికి రావడం కొరకు. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. 3వ అధ్యాయం 17వ వచనాన్ని చూస్తే యోహాను సువార్త 3:17, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి పంపలేదు. యేసు ప్రభువుని ఎందుకు పంపించాడంట మరొకసారి ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. ఏమిటంటే తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే. బాగా ఈ మాటలు మనం వినాలి. రక్షణ పొందుటకే యేసు ప్రభు పంపబడ్డాడండి. మనకు రక్షణ లేకుండా ఉంటే, ఒక జర్నలిస్ట్ అడుగుతున్నాడు ఒక సేవకుడిని, విగ్రహారాలకు అర్పించినది మీరు తింటారా? నేను తినండి. మరి క్రైస్తవులు కొంతమంది తింటారు కదా, కొంతమంది సేవకులు చెప్తున్నారు కదా తినమని. వాళ్ళంతా అబద్ధ సేవకులు, అబద్ధ బోధకులు. మరి సంఘాలు దేవుడికి మొక్కుకొని ప్రసాదంలాగా పంచుతుంటారు కదా, అలా ప్రసాదం పేరిట పంచేది ఉంటే వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవులు కాదు. వాళ్ళు నేను క్రైస్తవ లెక్కలో వేయను. నిజంగా ఈ మాటలు విన్నప్పుడు అవునండి, మనము ఎంత ఖచ్చితంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి ఎక్కడ మిస్ కాకుండా పర్ఫెక్ట్గా ఉండగలిగితేనే మనం క్రైస్తవులం అవుతాం. ఆయన ఆ ఇంటర్వ్యూలో చాలామంది సేవకుల గురించి అడిగాడు. సీనియర్ సేవకులు మనందరికీ తెలుసు, యూట్యూబ్లో ద్వారా టీవీల ద్వారా పరిచయం అయిన వ్యక్తి, ఉద్యమ సభల ద్వారా పరిచయం అయిన వ్యక్తుల గురించి దాదాపు ఒక 10-12 పేర్లు అడిగాడు. పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా వ్యక్తి అలాంటి వాడు, పలానా వ్యక్తి అలాంటి వాడు అని. ఆయన చెప్పిన వ్యక్తుల్లో ఒక్క వ్యక్తి పేరు కూడా ఆయన కరెక్ట్గా చెప్పలేకపోయాడు. అంటే మంచివాడు అని చెప్పలేకపోయాడు. పలానా సేవకుడా వాడు దొంగండి, పలానా సేవకుడా వాడు అబద్ధ బోధకుడండి, పలానా సేవకుడు వాడు వ్యాపారండి. ఏమండి ఎందుకు అలా చెప్పాడు అన్నమాట? వాక్యానుసారం లేడు కాబట్టి. ఒక ఆయనేమో ప్రభు నేర్పు ప్రార్థన చెప్పొద్దు అంటున్నాడు, ఒక ఆయనేమో పాటలు పాడొద్దు అంటున్నాడు, ఒక ఆయన వాయిద్యాలు వద్దు అంటున్నాడు, ఒక ఆయనేమో ఆడవాళ్ళు ప్రసంగం చేయకూడదు అంటున్నాడు, ఒక ఆయనేమో ఎదుగో మరలా బాప్తిజం తీసుకుంటున్నాడు, ఒక ఆయనేమో విగ్రహాలు పెట్టి తినొచ్చు అంటున్నాడు. ఈ రకంగా రకరకాల బోధలు. ఏది కరెక్ట్? సేవకుల మాటలు కాదు కరెక్ట్, దేవుని మాటలు కరెక్ట్, దేవుని వాక్యంలో ఉన్నటువంటి మాటలు. కనుక ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు యేసు ప్రభు చెప్తున్న మాట, లోకము తన కుమారుని రక్షణ పొందడే కానీ తీర్పు తీర్చుటకు కాదు. రక్షణ అనే దాన్ని వదిలేసారు జనాలు. దశమ భాగాలు ఇవ్వద్దని ఒకడంటాడు, ఇవ్వమని ఒకడంటాడు. ఏమండి అవసరం అది?
ఏముంది? దశమ భాగం నుంచి మలాకి గ్రంథంలో ఏముంది చెప్పండి? మీరు చదివారుగా చాలామంది. ఎవరికైనా ఉంది? ఎవరి కోసం చెప్పండి. అది దేవుని మందిరంలో ఆహారం ఉండుటకు మీ 10వ భాగమంతయు తీసుకొని రండి అందా? మరి ఇవ్వద్దని ఒకడు అంటాడు, అది ఇవ్వకూడదు, బలవంతం చేయకూడదు. పేదవాళ్ళు ఏడ తెచ్చిస్తారు అంటాడు. పేదవాడు అంటే తినట్లేదా? పేదవాడు తినట్లేదా? ఏమండి? పేదవాడు 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, 100 రూపాయలు తింటలేదా? వాడు పస్తున్నాడా? సరే, పస్తున్నవాడు కూడా అడక్కొచ్చుకున్నవాడు కూడా అందులో 10వ భాగం ఇస్తాడు కదా. ఈడా ఏమండి? ఇవిడా అడక్కొచ్చుకున్నవాడు కూడా 10వ భాగం ఇస్తాడు కదా, దేవుని ఎడల ఆసక్తి ఉంటే. ఆయన అంటాడు, పేదవాడు ఏడ తెచ్చిస్తాడు? తినట్లేదా పేదవాడు? తాగడం లేదా పేదవాడు? ఎంజాయ్ చేయడం లేదా పేదవాడు? ఇల్లు కట్టుకోవట్లేదా పేదవాడు? పనికి పోవడం లేదా పేదవాడు? నువ్వు పనికి పోతే సంపాదన రావట్లేదా? కూలికి పోతే కూలి రాదా? పనికి పోతే డబ్బులు రావా? ఉద్యోగాలు, సరే ఉద్యోగులు అంటే పేదవాళ్ళు కాదు అనుకుందాం ఆయన దృష్టిలో. పేదవాడైనా ఎవడైనా సంపాదించిన దాంట్లో 10వ భాగం ఇవ్వాలి అని వాక్యం చెప్తుంది. నువ్వు ఇచ్చేవు ఇవ్వపాది నీ సొంతం, అది ఇవ్వాలి అని దేవుని సేవకుడు వాక్యానుసారం చెప్తాడు. నువ్వు తీసుకుంటే దీవించబడతావు, తీసుకోకపోతే ఆ దీవెన పోగొట్టుకుంటావు. ఏమండి? అంతేనా కాదు? ఆ తర్వాత ఏమన్నాడు? మీరు ఇచ్చి శోధిస్తే ఆకాశ వాక్యములు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు. మరి నీకు దీవెన కావాలంటే ఇవ్వవయ్యా. ఇచ్చేవాళ్ళందరూ వాళ్ళు తెలివి తక్కువ ఇచ్చేవాళ్ళందరూ. కనుక ఒకడేమో ఇవ్వద్దు అంటాడు, ఒకడేమో ఇవ్వమంటాడు. వాక్యంలో ఏముంది అది చెప్పు చాలు నువ్వు. సో ఇది అన్నమాట. కనుక రక్షణ పొందడం అనేది లేకుండా ఈ అనవసరమైన టాపిక్స్, అనవసరమైనటువంటి వాదనలు దేనికంటే అవసరమా? వాదనలు అవసరమా? నువ్వు తిన్నావో తినలేదు, తాగేవో తాగలేదు, వచ్చేవో రాలేదు, పాడేవో లేదు, అవన్నెందుకు? నువ్వు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి సేవ చేయాలి. ఇందుకోసమే మోషేను దేవుడు పంపాడు, యేసు ప్రభుని మానవాళి విమోచన కొరకు పంపాడు, రక్షణ కొరకు పంపాడు అనే సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. 14వ అధ్యాయం 24 వచ్చిన యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మా మాట నా మాట కాదు, నన్ను పంపిన నన్ను తండ్రి పంపించాడయ్యా. నేను ఆయన మాట చెప్తున్నా, నా మాట కాదు. యేసు ప్రభు అంటున్న మాట నా మాట కాదు ఇది. దిస్ ఈజ్ నాట్ మై వర్డ్. ఇది నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఏమండి? యెహోవా దేవుడు అన్నాడు, పంది మాంసం నాకు అసహ్యం అన్నాడా? యేసు ప్రభు పంది మాంసం తినండి అన్నాడా? ఎడనా? మరి పౌలు గారు, పేతురు గారు చెప్పారనే కొంతమంది అంటున్నారే, వాళ్ళేమనాలా? సో ఇవన్నీ వద్దు. వాడు తిన్నాడా తినలేదా మనకు వద్దు. మనకేం కావాలా? రక్షణ కావాలి, మనకు విమోచన కావాలి. యేసు ప్రభు ఎందుకు పంపబడ్డాడు అనేది మనం అర్థం చేసుకొని ఆయన మనం రిసీవ్ చేసుకోవాలి. మన దగ్గరకు వచ్చాడు ఆయన ఇప్పుడు మన ఇంటికి చుట్టం వచ్చాడు, ఏం చేస్తాం? వెళ్ళిపో అంటావా? వెళ్ళిపోలేం కదా. మన ఇంటికి ఎవరు వచ్చి, పనికి మాలినోడు వచ్చినా, చెడ్డవాడు వచ్చినా, శత్రువు వచ్చినా ఏం చేస్తాం? మన ఇంటికి వస్తే ఆదరిస్తాం, ఆతిథ్యం ఇస్తాం, గౌరవిస్తాం కాదా? మనకి ఇష్టం లేకపోయినా కూడా, కష్టమైనా కూడా కాదండి. మన ఇంటికి ఎవరో వస్తే వాళ్ళని మనం రిసీవ్ చేసుకుంటున్నాం. మరి యేసు ప్రభు మన కోసం వస్తే, మనం రక్షించడానికి వస్తే మనం ఎందుకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం? నేను చెప్పేది నా మాట కాదు, నన్ను పంపిన ఆయన చెప్పి పంపించాడయా. కలెక్టర్ చెప్పి పంపించాడయా అంటే మనం ఏం చేస్తాం? ఒబే అవుతామా? సీఎం చెప్పి పంపించాడంటే ఒబే అవుతాం లేదా? మరి
మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని విడిపించడానికి వచ్చిన విమోచనకర్త, ఆయన మాట తండ్రి, నా మాట కాదు, నన్ను పంపిన తండ్రి మాట ఇది. కాబట్టి యూ హ్యావ్ టు రిసీవ్ మై వర్డ్ అన్నప్పుడు మనం ఏం చేయాలా? తీసుకోవాల్సి ఉన్నది అనే సత్యాన్ని ప్రభు పేర నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 6వ వచనంలో పౌలు విషయంలో యేసు ప్రభు మాట ఒకటి చూద్దాం. 9:6 లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఎవరితో చెప్పాడు? సౌలు దమస్కులో మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు యేసు ప్రభు స్వరము వినపడితే వెంటనే అడుగుతున్నాడు, ఎవరయ్యా నువ్వు అంటే, నీవు హింసించున్న యేసును అన్నప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడు? లేచి పట్టణంలోకి వెళ్ళుము. యేసు ప్రభు చెప్తున్నమాట పౌలుకు చెప్తున్నాడు. అంటే పౌలు, సౌలుగా ఉన్న పౌలు ఆయన పంపబడుతున్నాడు. నీకు ఏమి చేయాలో నేను చెప్తా, నువ్వు పో ముందు, నువ్వు పట్టణంలోకి వెళ్ళి, టౌన్లోకి వెళ్ళు. నువ్వు ఎందుకయ్యా అడగల ఆయన, అక్కడ పో చెప్తా, నువ్వు అక్కడికి వెళితే చెప్తా నేను. ఎప్పుడు యేసు ప్రభు పౌలును పంపుతున్నాడు. ఇక్కడ కిందకు వస్తే అననీయ ఉన్నాడు. అననీయ సీనియర్ సేవకుడు. ఆయన అంటున్నాడు 13వ వచనంలో, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడయ్యా అని అన్నాడు. ఎందుకయ్యా అతను బాగు చేసేది, గుడ్డోడిగానే ఉండని అని అననయ్య అంటే, అప్పుడు ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? 15వ వచనంలో, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్నా. యేసు ప్రభు పౌలును ఎందుకు పంపిస్తున్నాడండి? ఎందుకు పంపిస్తున్నాడట పౌలుని? అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామాన్ని భరించడానికి, యేసు ప్రభు నామాన్ని భరించడానికి పౌలు పంపబడుతున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు నామాన్ని మోయడానికి, యేసు ప్రభు నామాన్ని మోయడానికి. ఆయన అన్నాడు, జాన్ పాల్ అని ఒక సేవకుడు మొహమాటం లేకుండా చెప్పాడు. జర్నలిస్ట్ అడిగాడు, పాస్టర్ గారు, ఇప్పుడు మహమ్మదీయులకి, హిందువులకి, జైనులకి, ఇతర మతస్థులు ఉన్నారు కదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఏ సందేశం ఇస్తారని అడిగాడు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా నీవు ఏ సందేశం ఇస్తావు వాళ్ళకి అంటే ఆయన అన్నాడు, మనోభావాలు దెబ్బతినకుండా నేనేమి చెప్పలేనయ్యా, ఎందుకంటే సత్యము అందరికి మింగుడు పడదు, వాళ్ళకి నచ్చింది చెప్తేనే వాళ్ళకి మింగుడు పడుతుంది, నచ్చనిది చెప్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. ఏమి నచ్చలేదు వాళ్ళకి? యేసు ప్రభు దేవుడు అనేది వాళ్ళకి నచ్చదు, అది సత్యం. ఇదే నేను చెప్తా, వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయి తినకపోయి నాకు సంబంధం లేదు, నేను చెప్పేది ఇదే. అవును ప్రియమైన వాళ్ళరా, భీమవరం ప్రాంతంలో 92వ సంవత్సరంలో పరిచర్యకి వెళ్ళాం, స్వార్థ పరిచర్యకు, హైదరాబాద్ నుండి భీమవరం. మమ్మల్ని తీసుకెళ్ళిన ప్రొఫెసరు మాతో ఉన్నాడు. వీధి ప్రసంగం చేయమన్నాడు. వీధి ప్రసంగం, స్ట్రీట్ ప్రసంగం చేయమంటే నన్ను చేయమన్నారు. నేను చెప్పా, యేసే రక్షించును, యేసు నామంలోనే రక్షణ అని అపొస్తలుల కార్యంలో ఉన్న ఆ మాటను తెలియపరిచా. యేసు మాత్రమే రక్షిస్తాడు అని చెప్పి అయిపోయాక ప్రొఫెసర్ నాతో అన్నాడు, దేవరాజు అలా చెప్పకూడదు అన్నాడు. ఏం సార్ అన్నా? యేసే అంటే కేవలం యేసు మాత్రమే అనేది జనాలకు అర్థమవుద్ది. అప్పుడు హిందువులు మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళు మనల్ని సేవ చేయనీరు, వీధులు ప్రసంగం చేయనీరు. కాబట్టి నువ్వు అలా చెప్పగా,
యేసు రక్షకుడు అని చెప్పు, యేసే రక్షకుడు అని చెప్పగాకు అన్నాడు. నేనన్నాను, బైబిల్లో ఏముంది సార్ అని అడిగా. అవన్నీ తెలుసులేయా మాకు, ప్రొఫెసర్ కదా ఆయన, అవన్నీ మాకు తెలుసులేవయా, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. లేదు సార్, నేను అలా చెప్పలేను, నన్ను వదిలేయండి అని చెప్పి. నేను యేసే రక్షకుడు అని చెప్తా, వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకోని, ఉన్నది అదే కదా వాక్యంలో. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు అలా చేయడానికి వచ్చాడు, అలా దేవుని నామని భరించడానికి వచ్చాడు, అలా దేవుని నామం భరించడానికి యేసు ప్రభు పంపుతున్నాడు. అన్నయ్యతో చెప్తున్నాడు, అతడు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించడానికి, నా నామమును భరించడానికి నేను ఏర్పరచుకున్న సాధనం. 16 వచ్చిన అంటాడు, అతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపాలను. చూసారా? అంటే పౌలు దేవుని చేత పంపబడ్డాడు. ఎందుకు అంటే దేవుని నామాన్ని భరించడానికి. అంటే ఎవరేమన్నా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, అలాగే శ్రమలను ఓర్చుకోవడానికి, శ్రమలను అనుభవించడానికి. ఏమండి, క్రైస్తవులు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతారా? క్రైస్తవులు శ్రమలు అనుభవించడానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. సుఖమే కావాలి అందరికీ, విశ్వాసికి అవిశ్వాసికి కూడా, క్రైస్తవునికి క్రైస్తవేతరునికి, అందరికీ ఏం కావాలా? సుఖమే కావాలి. సేవలో సుఖం ఉంది, ఆరాధనలో సుఖం ఉందండి. హల్లెలూయా. జనాలకు అర్థం కావట్లేదు. సుఖం అంటే ఏదో ఫ్యాన్ కింద చక్కగా ఉండి ఏసీలో ఉండి అని కాదు. సుఖం అంటే ప్రభు పనిలో ఎంతవరకు ఉన్నాం, ప్రభువును ఎంతగా ఆరాధిస్తున్నాం అనేది సుఖం అంటే. అయ్యా 3 గంటలు నేను కూర్చోలేనయ్యా బెంచీలో అంటే మరి అదే సుఖం అంటే. 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపావంటే అదే నీకు వచ్చే దీవెన. కనుక ఇక్కడ పౌలు అలాగున ఉన్నాడు. 10వ అధ్యాయం 36 వచ్చిన 10:36 ఇక్కడేం పంపాడో చూద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. ఇశ్రాయేలుకు దేవుడు ఏం పంపాడంటే అక్కడ వర్తమానం పంపాడు. మెసేజ్, సువార్త, గుడ్ న్యూస్, గాస్పల్ టు ఇస్రాయలైట్స్. ఇశ్రాయేలీలకు వర్తమానం పంపాడు. ఏ వర్తమానం అది? యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్తను. ఏ వర్తమానం అది? సమాధానకరమైన సువార్త. మీలో మీరు కొట్టుకోవద్దురా బాబు, మీరు లోకంతో లాలూచి పడద్దురా బాబు, మీరు నాతో సమాధాన పడండి. ఎందుకంటే మీరు నా దగ్గర నుండి గెంటి వేయబడ్డారు కదా, నా తోటలో నుండి మిమ్మల్ని గెంటి వేశాను కదా. ఎందుకంటే మీరు పాపము చేశారు కదా, మీరు ఆజ్ఞను అతిక్రమించారు కదా. ఇప్పుడు మీరు నాతో సమాధాన పడండి. మీరు నాతో సమాధాన పడాలంటే మీ కొరకు, మీరు చేసిన తప్పు కొరకు యేసు అనే నా కుమారుడు సిలువలో బలి అవ్వాలి. ఇది వర్తమానం. దేవుడు ఇశ్రాయేలుకు ఇక్కడ పంపించాడు. అక్కడ మోషేను పంపిస్తున్నాడు ఇశ్రాయేల్ కోసం. ఇక్కడ మోషే ద్వారా కాకుండా యేసుక్రీస్తు ద్వారా వర్తమానం పంపిస్తున్నాడు. ఏమిటి ఆ వర్తమానం అంటే సమాధాన సువర్తమానము. అలాగే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. న్యాయాధిపతులు 13:8. మనోహ అంటున్నాడు, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మా యొద్దకు వచ్చి పుట్టవు బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దాని మాకు నేర్పునట్లు దయచేయము. మనోహ అంటున్నాడు. మనోహ అంటే సంసోను తండ్రి. ఆయన అంటున్నాడు, మనోహ అంటున్నాడు, ఏమంటున్నాడు? దేవునితో నీవు పంపిన దైవజనుడు, నీవు దైవజనుడు పంపించావు.
నీవు ఒక దైవజనుడిని పంపించావు మా దగ్గరికి. ఇప్పుడు ఆయన వచ్చి మా బిడ్డకు పుట్టబోయే మా బిడ్డకు ఏం చేయాలో మాకు నేర్పు. దేవుని సేవకుడు దేవుని చేత పంపడ్డాడు. ఎందుకంటే నీ బిడ్డలకు నీకు నేర్పించడానికి. హల్లెలూయా. దేవుని సేవకుడు దేవరాజు ఎందుకు వచ్చాడు పెమ్మారెడ్డిపాలెం? ఎందుకు దేవుడు పంపించాడు పెమ్మారెడ్డిపాలెం? కాలక్షేపం కోసం అనుకుంటున్నారా? జీతం కోసం అనుకుంటున్నారా? దేనికోసం పంపాడు దేవుడు? మనకు నేర్పించడానికి, మనల్ని క్రమపరచడానికి కదా. ఒకవేళ సంఘాలు అనుకోవచ్చు, మేము జీతం ఇస్తున్నాం, మేము చెప్పినట్టు వినాలా అని సంఘాలు అనుకోవచ్చు. దేవుని సేవకుడు మీరు చెప్పినట్టు వింటే సంఘం నాశనం అయిపోద్ది. దేవుని సేవకుడు దేవుడు ఏమి చెప్పి పంపించాడో అది చెప్పాలి. దేవుని సేవకుడు పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది చెప్పాలి. దేవుని సేవకుడే ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడండి? ఒక సేవకుడిని పంపించాడు దేవుడు హైదరాబాద్కి. ఆయన అన్నాడు, దేవుడు నన్ను పంపించాడు అన్నాడు. ఆయన హైదరాబాదులో పెద్ద సంఘాన్ని కట్టాడు. పెద్ద సంఘం, వేల మంది జనం. ఆదివారపు అర్పణలు దాదాపు ₹1,00,00,000 వస్తాయి. ఆదివారపు అర్పణలు, ఆదివార కానుకలు ₹1,00,00,000 వస్తాయి ఆ సంఘానికి. ఆయన మొట్టమొదట పోయినప్పుడు ఆయన భార్య ఇద్దరే వెళ్ళారు. ఆయన పరిచర్య చేశాడు. దేవుడు ఆయన్ని ఎందుకు పంపించాడు? సంఘాన్ని విస్తరింపజేయడానికి. ఆయన పోయి చేశాడు సేవ. ఒక ఆయన అన్నాడు, ఒంగోలుకు వచ్చాను, దేవుడు నన్ను ఒంగోలు పంపించానన్నాడు. మచిలీపట్నం అయింది. ఒంగోలుకు వచ్చి దేవుడు నన్ను ఒంగోలు పొమ్మన్నాడు. నేను అడిగాను, ఒంగోలులో సేవకులు లేరా? ఎందుకు పొమ్మని నిన్న. ఎప్పుడు మాట ఇది? 2000 సంవత్సరంలో అన్నమాట. అంటే 24 సంవత్సరాల క్రితం ఆయన నాతో మాట్లాడినప్పుడు దేవుడు నన్ను పొమ్మంటే వచ్చానాయా ఒంగోలు అన్నాడు. నేనన్నా, ఎందుకు ఒంగోలు సేవకులు లేరని పొమ్మన్నాడా అన్న. నిజమే, నా వర్షన్ నాకుంది, నా ఆలోచన నాకుంది. కానీ ఆయన నిజంగా దేవుడు పంపించాడు. అది ఎలా తెలిసింది నాకు అంటే, ఆ తర్వాత ఒంగోలు ప్రాంతంలో పెద్ద సంస్థను నిర్మించాడు. సంఘాన్ని నిర్మించాడు. సంఘాన్ని సమకూర్చాడు. ఓ పెద్ద సంఘం తయారైంది ఈనాడు. అంటే దేవుడు పంపితే ఆయన వచ్చి తన పని కాకుండా దేవుని పని చేసి సమాజంలో క్రైస్తవుల్ని పెంచాడు. అంటే విశ్వాసులు పెంచాడు. అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి మేలు పొందిన వారు ఉన్నారు. ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనో అంటున్నాడు, నీవు పంపిన దైవజనుడు మాకు వచ్చి మేమేమి చేయాలో మాకు నేర్పించాలా. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ యువర్ సర్వెంట్. నీ సేవకుడు ద్వారా మేము నేర్చుకోవాలి. దేవుడు పంపే సేవకుడు ఎవరి కోసమైనా పంపితే ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సి ఉన్నది అనే సత్యాన్ని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుండి మనం చూస్తే, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని, అంతట నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుము. యెషయా అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, యెషయా నేను ఎవరిని పంపాలి అంటే, యెషయా అంటున్నాడు, అయ్యా నన్ను పంపయ్యా, నన్ను పంపు, ఐఎమ్ రెడీ టు గో. సరే, ఏం చేయాలి? ఇతను పోయి దేవుడు యెషయాను పంపుతున్నాడు, నన్ను పంపము అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు 9వ వచనంలో, నీవు పోయి ఈ జనులు తిట్లనము, మీరు వినుచుందురు, నిత్యము వినుచుందురు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుందురు కానీ తెలుసుకొనకుందురు, కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించు. ఎందుకు పంపుతున్నాడు ఇక్కడ యెషయాని? మెసేజ్ వాళ్ళకి. ఏమో మెసేజ్ ఇవ్వాలా? మీరు వింటున్నారు కానీ
అనుసరించడం లేదు, గ్రహించడం లేదు. చూస్తున్నారు, మీ కళ్ళు గుడ్డిగా ఉన్నాయి, మీరు చూడలేకపోతున్నారు. మీరు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందేటట్టు లేదు. మీకు స్వస్థత లేదు, మీకు గ్రహింపు లేదు. మీరు కంటితో చూస్తున్నారు కానీ గ్రహించడం లేదు. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు బాగా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన దగ్గరికి సేవకుని పంపిస్తే, దేవుడు మన దగ్గరికి వర్తమానం పంపిస్తే, దేవుడు మన దగ్గరికి ఏదైనా సందేశం పంపిస్తే అది మన మేలు కొరకు. ఒకవేళ మనం వినకపోతే అదే మనకు కీడవుతుంది. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, వాని 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 హృదయము క్రొవ్వి వారి చెవులు మందపరిచి, అంటే చెవిటితనం వచ్చేస్తుంది, గుడ్డితనం వచ్చేస్తుంది. వాళ్ళ హృదయం కఠినం, ఫరో హృదయంలాగా. ఎన్ని తెగుళ్ళు వచ్చినా కూడా ఫరో ఏమన్నాడు? నేను పంపను అన్నాడు కదా. సో అలా వారి హృదయము కఠినతరము చేయడానికి నువ్వు వెళ్ళు. ప్రియమైన వాళ్ళరా, ఇర్మియా గురించి కూడా ఒక మాట గుర్తు చేస్తున్నాం. 19వ అధ్యాయం 14 వచ్చిన ఇర్మియా 19:14. ఆ ప్రవచనము చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫితులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిర ఆవరణలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పెను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు కనుక ఈ పట్టణం గూర్చి నేను చెప్పిన కీడంతయు దాని మీదకిని దానితో సంబంధించిన పట్టణాలన్నిటి మీదకిని నేను రప్పిస్తున్నాను. దేవుడు ఇర్మియాను పంపుతున్నాడు. ఎందుకు? మీ మీదకి తెగులు వస్తుందని చెప్పడానికి. మీరు మా మాటలు వినడం లేదు, మొండికి తిరిగారు. అవును కదా, మన పిల్లవాడు, మన అమ్మాయి మన మాట వినకుండా మొండికి తిరిగితే ఏమంటాం మనం? వాడు ఏందయ్యా మొండికి వచ్చాడా, వాడు మాట వినట్లేదు. మన బిడ్డ విషయంలో మనము వాడు ఏముందలే మొండికేసాడా, సర్లే ఎవరి పోరా స్కూల్కి పోవా, సర్లే పోపది మొదలే బరిలో కాడకు పో కదా. క్రమంగా ఉండరా అంటే వాడు ఉండడు. వాడు ఒరే తప్పు చేయగలరంటే వాడు వినడు. ఏం చేస్తాం మనం? మరి దేవుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేయాలండి? నేనైతే నా కొడుకుని బెల్ట్ తీసుకొని కొట్టేవాడు. మీకు చెప్పుంటాడు, చాలాసార్లు బెల్ట్ తీసుకొని కొట్టా. ఎందుకు కొట్టాను? వాడు తప్పు చేశాడు. స్కూల్కి పోకుండా ఎత్తకపోయాడు. 5వ తరగతిలో స్కూల్కి పోకుండా ఎత్తేయడానికి పోయాడు. ఏ బావిలో? నేల బావిలో ప్రోగ్రెస్ కార్డు తెస్తే అన్నీ 90లు 80లు. ఏందిరా ఈ 80లు 90లు అంటే అన్నీ 20లు 30 పెట్టి దాన్ని 80 90లకు మార్చేయడం. ఇప్పుడు 4 ఉందనుకోండి, 4ని 9 లాగా మార్చేస్తాడు. 40 వేస్తే 90 అనమాట. ఒకసారి అయితే నా సంతకం కూడా చేశాడు ప్రోగ్రెస్ కార్డులో. నేను అంతకుముందు చేయలే. ఆ మార్చి వచ్చిన తర్వాత సంతకం కోసం డాడీ సంతకం అంటే తీసుకున్నా. ఇప్పుడు 5వ తరగతి సంగతి చెప్తున్నాను. ఎంత సంతకం చేస్తున్నాడు చూస్తే నా సంతకం అంతకుముందు చేసే సంతకం వేరుగా ఉంది. అరే ఇంతకుముందు ఎవరు చేశారా ఈ సంతకం అంటే, డాడీ నువ్వే కదా అన్నాడు. ఎందుకు నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నంటే, వాళ్ళు చెడిపోతే ఏదో బాగుపడ్డాడు, సేవకుడు అయ్యాడు కాబట్టి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికే మహిమ. కానీ అలాగే ఉండి పాడైపోతే ఏంది పరిస్థితి? అందుకే ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏంటంటే, మీరు నా మాటలు వినకుండా మొండికి తిరిగారు కాబట్టి నేను చెప్పిన కీడంతా మీ మీదకి వస్తుంది. ఏలి కుమారులు మీదకి కీడొచ్చింది. ఎలా వచ్చిందండి? ఏలి ఎవరు? దేవుని సేవకుడు, యాజకుడు ఏలి. ఆయన కుమారులు ఏమయ్యారు?
ఇద్దరు ఒకేసారి చచ్చిపోయారు. అదే కీడు. ఇద్దరు ఒకేసారి చచ్చిపోవడం ఏంటండి? అదే కీడు అంటే. సో నేను ఇర్మియాని ఎందుకు పంపించాడు దేవుడు అంటే, నీవు పోయి ఈ ప్రవచనం చెప్పు వాళ్ళతో. ఏమని చెప్తావంటే, వాళ్ళు మాట వినలేదు, ముందుకేశారు కాబట్టి మీ మీద కీడు. మాట వినకపోతే బెల్ట్ దెబ్బలు. ఎవరికైనా 93లో నేను పరిచయం చేసినప్పుడు స్త్రీల మీటింగ్ రమ్మంటే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందరూ రమణయ్య గారి ఇంట్లో చేరేవాళ్ళు. 3 గంటలకి ఏదది దూరదర్శన్ టీవీలో సినిమా వచ్చేది 3 గంటలకి. అందరూ ఆడ అన్నాలు తిని ఆదివారం 3 గంటలకి. ఇప్పుడు రోజు వస్తాయి సినిమాలు. అప్పుడు 3 గంటలకు, ఆదివారం 3 గంటలకు వచ్చేది సినిమా. అందరూ ఆడ చేరేవాళ్ళు. ఒక కర్ర పుల్లవాడు పట్టుకుని వెళ్ళేవాడు నేను. ఆడపో సార్ వస్తున్నాడు, కర్ర తీసుకుని వస్తున్నాడు అని అందరు లేచి పరిగెత్తిగా వచ్చేవాళ్ళు. చాలాసార్లు చేశానట. అప్పుడు నడిచింది అది. ఇప్పుడు కర్ర పట్టుకున్నాం అనుకో, ఎవరు ఒప్పుకుంటారు ఎవరన్నా? అప్పుడోళ్ళు అయితే అంటారు, సార్ ఇప్పుడు కూడా కర్ర పట్టుకోండి సార్ మీరు అంటారు. అప్పుడోళ్ళు, అప్పుడున్నవాళ్ళు. కానీ వాళ్ళు ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్నవాళ్ళు, ఈ కొత్త వాళ్ళు, నేను పరిచయం లేని వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఒప్పుకుంటారా? ఊరకు ఒక మాట ఏందా బాబు అంటేనే బుడిమానేస్తున్నాడు. కనుక మొండి పడితే, మొండైపోతే, మాట వినకపోతే కీడు వస్తుందిరా బాబు అని ఇర్మియాని పంపించాడు చెప్పడానికి. 29:18 ఇర్మియా 29:18. యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందలకడలేని లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలు. ఇక్కడ దేవుని మాటలట. దేవుడు పంపిన మాటలను, వారి యొద్దకు పంపిన నా మాటలను వాళ్ళు ఆలకింపలేదు. రేపు ఒకవేళ దేవుడు మీతో అంటాడేమో, ఈ మాట మీతో అనడానికి చదివిచ్చాడేమో, నేను దేవరాజు అనే సేవకుని పంపాను, మీరు ఆయన మాట వినలేదు అంటే మీరు దేవునికి ఏమి సమాధానం చెప్తారో? అయ్యా నాకు బాగలేదయ్యా అందుకని ఆయన మాట వినలేదా అంటావా? నీకు బాగలేదా? సరే అట్టే ఉండి అప్పటికి. అయ్యా నాకు ఓపిక లేదు, ఓపిక లేదా? సరే అట్టే ఉండి ఇక ఎప్పటికీ నీకు ఓపిక ఉండదు. ఏమండి? దేవుని మాట వినాలి. ఇక్కడ దేవుడు వారి యొద్దకు పంపిన నా మాటలను ఆలకింపక పోయిరి. ప్రేమని వాళ్ళరా, దేవుని మాటలు పంపబడితే దే ఇగ్నోర్డ్ గాడ్స్ వర్డ్స్. దేవుని యొక్క మాటలను వారు నిర్లక్ష్యం చేశారు, వినలేదు, ఆలకింపలేదు. ఈ చెవిన విని ఈ చెవిన వదిలేశారు కదా. వచ్చే వారం అడిగాను అనుకో, మీలో ఉన్నాను, ఎంతమంది చెప్పగలరు? విన్నారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఈ వారం అంతా లోకంలో ఉంటాం కాబట్టి ఇంక మళ్ళా ఆ గృహ కూడుకుంటే ఆడికి వస్తారు, ఉపాస ప్రార్థన 10 మంది వస్తారు, అయిపోయాయి. ఈ శీల సమాజం ఉంటే ఒక 10 మంది వస్తారు, అంతే. మిగతా వాళ్ళ మర్చిపోతాం. ప్రేమని వాళ్ళరా, దేవుడు పంపిన మాటలు మనం వినాలి. సమూయేలు మొదటి గ్రంథం 15:20 వచ్చి. సమూయేలు మొదటి గ్రంథం 15:20. అందుకు సౌలు ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విన్నానయ్యా, యెహోవా పంపిన మాటలను విని అమాలీకుల రాజుని అగగును తీసుకొని వచ్చాను, అమాలీకులంతా నిర్మూలన చేశాను. దేవుడు సౌలుకు చెప్పాడు. సౌలు రాజు, మనకు అపోస్తుల కార్యంలో ఉన్న పౌలు కాదు ఈయన, ఈ సౌలు. ఈయనకు దేవుడు చెప్పాడు ఏమనంటే, అమాలేకులను బొత్తిగా నిర్మూలన చేయి. చూడండి ఆ వచనాన్ని మనం చూస్తాం. ఎక్కడ? 3వ వచనం 15:3. నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగిందంతా బొత్తిగా పాడు చేసి అమాలేకు నిర్మూలన చేయము అని చెప్పాడు.
అయితే ఏం చేశాడైనా సౌలు? 9వ వచనం ఏం చేశాడంట? సౌలును జనులను కూడి ఆగగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రెల పిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ దేవుడు ఏం చెప్పాడు? మొత్తాన్ని చంపేయరా అన్నాడు. దేవుడు సౌలుని పంపుతూ మొత్తాన్ని చంపేయ అన్నాడు. సౌలు ఏం చేశాడు? పనికొచ్చే వాటన్నిటిని దాచిపెట్టి పనికిరాని వాటిని చంపేశాడు. అన్నీ చంపేయమన్నాడు, కానీ పనికొచ్చే వాటన్నిటిని చంపేసి బతికించి పనికిరాని వాటిని చంపేశాడు. ఇప్పుడు వచ్చి ఏందా ఆ మాట అంటావు? చూడండి ఏమన్నాడు 20వ వచనంలో. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి. చూసారా? యెహోవా పంపిన మార్గంలో ఆయన ఏ మార్గాన్ని పంపాడు ఆ మార్గాన్ని వెళ్ళాను కానీ ఆయన చెప్పిందే చేశాను. అగగుని తెమ్మన్నాడా? రాజుని తెమ్మన్నాడా? లేదు కదా. మరి క్రొవ్విన గొర్రెలు పొట్టేళ్ళు తెమ్మన్నాడా? లేదు కదా. అన్నిటి నాశనం చేయమన్నాడు కదా. మరి అన్నిటి నాశనం చేయమంటే ఆయన అంటున్నాడు కొన్నిటిని నేను నిర్మూలన చేశాను అంటున్నాడు. దానికి 21వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు శపితముల గొర్రెల్లోని ఎడ్లలోని ముఖ్యమైన వాటి తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పాడు. చూసారా? నన్ను పంపాడు దేవుడు, నేను ఆయన చెప్పినట్టు చేశాను అన్నాడు. నువ్వు ఏడ చేసావురా బాబు? నువ్వు పనికిచ్చే వాటిని తీసుకొచ్చి పెట్టుకున్నావు, పనికిరాని వాటిని చంపేశావు, నువ్వు మాట వినలేదు అని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, పంపించిన పని చేయకుండా సౌలు సగం పనే చేశాడు. దేవుడు చెప్పిన పని చేయాలి. 39వ కీర్తన 10వ వచనంలో ఓ మాట అంటాడు. మన ఉత్తర ప్రత్యుత్తర భావం చదువుకున్నాం. 39వ కీర్తన 10వ వచనం, నీవు పంపిన తెగులు. నా దేవుడట ఇంకేం చేస్తాడు? తెగులు పంపించాడు. మాట వినలేదు కదా, మాట వినలేదు. సౌలు ఏమయ్యాడండి? తర్వాత సౌలు ఏమయ్యాడు? చచ్చిపోయాడు, చంపేశారు. మాట వినలేదు, తెగులు వచ్చేసింది. ఇక్కడ పైన కూడా మనం చదివిన వాక్యంలో ఇర్మియా గ్రంథంలో కానీ యెషయా గ్రంథంలో కానీ దేవుడు తెగులు పంపించాడు, తెగులు వచ్చేసింది. ఇక్కడ నిర్గమకాండంలో ఫరో దగ్గర నుండి ప్రజలు బయటికి రావడానికి తెగులు ఏర్పాటు చేశాడు అక్కడ. కానీ ఇక్కడ మాట వినలేదు అని, అక్కడ ప్రజలను పంపలేదని, అక్కడ కూడా మాట వినలేదని. కాకపోతే ఇక్కడ ఆయన ప్రజలు, వీళ్ళు దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు. అతడు ఫరో అన్యుడు, దేవుని మాట వాడు వినాలనేది ఏం లేదు. నేను రాజుని, ఆయన ఎవరు నాకేం చెప్పడానికి అని అంటాడు. అనొచ్చు ఆయన. మా రాజ్యం వేరు, ఆయన రాజ్యం వేరు, మా దేశం వేరు, ఆయన దేశం వేరు, ఆయన మాట నేను ఎందుకంటాను అనొచ్చు ఫరో. కానీ వీళ్ళు ప్రజలు, దేవునిచే ఏర్పరచబడినటువంటి ప్రజలు, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు. వాళ్ళు వినాలి, దేవుని మాట వినాలి, లోబడాలి. లోబడకపోతే తెగులట. చూడండి యోవేలు గ్రంథం 2:25, యోవేలు గ్రంథం 2:25, 2వ అధ్యాయం 25 వచ్చు. తృప్తి పొంది జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, అది నా మహాసైన్యం, అది తినివేసిన సంవత్సరం పంటను దేవుడు చెప్తున్నాడు, నేను నా మహాసైన్యాన్ని మీ మీదకు పంపించా. ఆ మహాసైన్యం ఏంటో తెలుసా? మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు. అవి వచ్చి ఏం చేసినాయి తెలుసా? మీ పంట అంతటినీ తినేసినాయి. మీ పంట పాడు కావడానికి ఎవరు కారణం? నేను పంపిన తెగుళ్ళే. విజయవాడలో
వరదలు రావడానికి ఏమిటి కారణం? క్రైస్తవులను ఎవరిని అడిగినా చెప్తారు, విజయవాడలో వరదలు రావడానికి కారణం మానవ తప్పిదం. అయినా ఆ మానవ తప్పిదము ఎందుకు జరిగింది అంటే క్రైస్తవులు చెప్పే జవాబు ఒక రకంగా ఉంటుంది, ఇతరులు చెప్పే సమాధానం ఇంకో రకంగా ఉంటుంది. ఇది మనం బహిరంగ చెప్పలేము. ఎందుకని? ఆయన అన్నట్టు, సేవకుడు అన్నట్టు, కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. గమనించండి ప్రియమైన వర్లరా, ఎందుకు అలా? ఓ మనిషి ఇలా గోడను పట్టుకుంటూ నడుస్తూ ఉంది, 65 ఏళ్ళు ఉంటాయి, గోడను పట్టుకుంటూ నడుస్తూ ఉంది, బాగానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్నది, రిటైర్డ్ టీచర్. గోడను పట్టుకుని నడుస్తూ అటు పడిపోయింది కింద. దెబ్బ తగులుద్దా? ఏమంటే తగులుద్దా? ఎంత దెబ్బలు తగులుతుంది సార్? ఇప్పుడు గోడను పట్టుకుని నడుస్తూ ఉంది, నెమ్మదిగా నడుస్తుంది, స్పీడ్ కాదు, కింద పడింది. పడితే దెబ్బ తగులుతుందా? నాకు తెలిసి అంత తగలదు. ఎందుకంటే గోడ సపోర్ట్ ఉంది. ఒకవేళ పడినా కూడా గోడని టానుకుంటూనే పడిపోద్ది. ఆమె చెయ్యి విరిగిపోయింది. చెయ్యి విరిగిపోతే 9 నెలలు మంచంలో ఉంది. 9 నెలల తర్వాత దాన్ని కట్టుకొని ఇట్లా మెడకేసుకొని చర్చికి వచ్చింది. 9 నెలల తర్వాత ఏం జరిగింది? అయ్యా నెమ్మదికి పోతున్నాను, అయ్యా గోడ పట్టుకుంటా. ఎందుకు పడ్డానో నాకు తెలియదు, ఎందుకు ఇరిగిందో నాకు తెలియదు. అవునండి, అదే దేవుని కార్యాలు. అనకూడదు మనం, కానీ అనొచ్చు. ఎందుకంటే మనకు తెలియాలి కదా, మనకు జ్ఞానం రావాలి కదా. ఎందుకు ఊరకనే అలా పోతా ఉంటే, ఊరకనే కింద పడితే అంతలో చెయ్యి ఇరిగిపోవడం ఏంది? అంతలా ఎముక ఇరిగిపోవడం ఏంటండి? అంత దెబ్బ ఎట్ట తగులుతుంది అసలు? ఓ మనిషి పట్టుకొని ఇరగదీసినట్టు అవుతుందా? ఊరకనే రోడ్డు పక్కన నడిచిపోతున్న వ్యక్తి రోడ్డుకి దాదాపు 8 అడుగుల దూరంలో నడిచిపోతున్నాడు. వ్యాను గాలి తగిలి పోయి ఆ గోడకు గుద్దుకున్నాడు, బ్రిడ్జి మీద గోడకు గుద్దుకున్నాడు, తిరిగి వచ్చి రోడ్డుకు పడిపోయాడు. స్పాట్ డెడ్. 65 సంవత్సరాలు, పెద్ద ఆయనే, బలమైన వాడు, బలశాలి. ఎందుకు జరిగింది అలా? ప్రేమైన వల్లరా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు జరిగింది అంటే ఏమని చెప్పాలి? ఎందుకు జరుగుతుంది అసలు? 8 అడుగుల దూరంలో ఉన్న మనిషి ఆ గాలి తగిలితే, కొంతమంది ట్రైన్ విపరీతమైన స్పీడ్ వెళ్తుంటే ట్రైన్ పక్కనే 2 అడుగుల దూరంలో ఉంటే కూడా వాళ్ళకి ఏం కాదు. కొంతమంది అయితే లాగేస్తుంది, కొంతమంది ఉంటారు పక్కనే 1 అడుగు దూరంలోనే ఉండి సేవ అయిన వాళ్ళు ఉన్నారు. ఎలా? ఈ మధ్య అదేంటో చూపించారు, ఏదో ఇది ఉంది కదా ట్రైన్. ఏం ట్రైన్ సార్ అది? కొత్తగా వేశారు చూడండి. వందే భారత్ వస్తుందంట. ఒక గేదె ట్రాక్ మీద ఉందంట. ఆ గేదెను చూసి అతను డ్రైవరు బ్రేక్ వేసాడట. బ్రేక్ వేస్తే కరెక్ట్గా అది వచ్చేసింది బర్రె మీదకి ఎక్కేసింది. బర్రె మీదకి ఎక్కింది అంటే సగం బర్రెని ముంచేసింది అనమాట. వెంటనే అతను తెలివిగా దాన్ని వెనక్కి ఇట్లా లాగేసాడు ట్రైన్ని. వందే భారత్ వెనక్కి లాగితే గేదె లేచి వెళ్ళిపోతా ఉంది. నేను చూశాను, అది వీడియోలో చూశాను. ఆయన అన్నాడు, దేవుడు గొప్పవాడండి, అసలు వందే భారత్ ట్రైన్ కింద పడి సగం బాడీ వెళ్ళిన తర్వాత బర్రె ఎలా బతికింది గమనించారా? ఇది దేవుడు కాపాడాడు దాన్ని అని అంటారు. చూసారా? కనుక ఇలాంటివన్నీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. నేను పంపిన మిడతలు, నేను పంపిన మహాసైన్యం, నేను పంపిన పసరు పురుగులు, చీడ పురుగులు నీ పంటను తినేసాయి. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ పంట నీకు వస్తుంది. హల్లెలూయా. ఎప్పుడంటే దేవుని మాటను విన్నప్పుడు. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 107వ కీర్తన 20వ వచనం.
107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి, చూశారండి, దేవుడంట వాక్కును పంపి బాగు చేశాను. దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. అంటే కేవలము లాజరు బయటకు రా అనే వాక్కు పంపితే లాజరు బతికి బయటకు వచ్చాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు సమాధానం కలదే పొమ్ము అంటే ఆమె స్వస్థతనుంది, నడిచిపోయింది. పక్షవాయువు కలిగిన వాడు, కుమారుడా నీ పాపాలు క్షమించబడే ఉన్నాయి అంటే అతని పాపాలు తీసివేయబడ్డాయి. నీ పరుపెత్తుకున్నాడు అంటే లేచి నడిచాడు. దేవుని మాట వాక్కు పంపాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎందుకు పంపాడు అంటే తన వాక్కును బాగు చేయడానికి పంపాడు. ఈరోజు సందేశంలో మనం అర్థం చేసుకోవాలి, మోషేను దేవుడు ఎందుకు పంపాడు? ఇశ్రాయేలును విడిపించడానికి, ఫరో మాట వినడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని సేవ చేయడానికి. యేసు ప్రభుని ఎందుకు పంపాడు? పాప శరీరాకారంతో పంపి పాపనకు శిక్ష విధింపజేశాడు. యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే ఆయన పంపించాడు. తండ్రి మాట చెప్పడానికే నేను వచ్చానన్నాడు. తండ్రి నన్ను పంపించాడు. ఎందుకు? ఆయన మాట చెప్పడానికి. నేను వచ్చాను ఎందుకు? దేవుని మాటలే చెప్పడానికి. నా స్వార్థం చూసుకోవడానికి కాదు. నేనే కాదు, ఏ సేవకుడైనా కూడా ఒకవేళ కొంతమంది ఉండొచ్చు, కొంతమంది బ్రతుకు తెరువు కోసమైన సేవకులు ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ మన దగ్గరకు ఒక సేవకుడు వచ్చాడంటే, ఒక పౌలు వచ్చాడు, ఒక యెషయా వచ్చాడు, ఒక ఇర్మియా వచ్చాడు, లేక ఒక మనోహ దగ్గరకు వచ్చిన సేవకుడు దూత వచ్చాడు, అలా ఎవరు వచ్చారన్నా మన దగ్గరికి దేవుడు పంపిన వర్తమానం మోసుకొని వచ్చాడు. మనం ప్రార్థన చేస్తాం అప్పుడప్పుడు. మన మందికి సేవకుడు వస్తే, గెస్ట్ స్పీకర్ వస్తే ప్రార్థన చేస్తాం. ఏమని? అయ్యా, నీ సేవకుని పంపించావు, ఆయన ద్వారా ఏ సందేశం మాకు అవసరమో అది నీవు ఆయన ద్వారా మాట్లాడించు. అవును ప్రియ దేవుని సంగమా, మన దగ్గరకు దేవుని సేవకుడు వచ్చాడు అంటే మనకు సందేశం ఇవ్వడానికి, మనల్ని మార్చడానికి, మనల్ని నేర్పించడానికి, మనకి క్రమాన్ని అలవాటు చేయడానికి, మనకు భక్తిని పెంచడానికి, ఆరాధనలు పెంచడానికి, ఆరాధనలో బలంగా ఉండడానికి. అంతేకాని లోక సంబంధమైన అన్ని వ్యవహారాల్లో పార్టిసిపేషన్ చేస్తా, లోక సంబంధమైన వ్యవహారాల్లో పాస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తా, అందుకోసం దేవుడు పంపలేదు. ఒకవేళ సంఘానికి, సమాజానికి లోక సంబంధమైన అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉంటే అవి మీకు దేవునికి మధ్య ఉండే బాధ్యత. అది సేవకుడు అందులో ఇన్వాల్వ్ కాకూడదు. ఒకవేళ ఇన్వాల్వ్ అయ్యాడంటే సేవకుడు కూడా శాపగ్రస్తుడు అవుతాడు. సేవకుడు దేవుడు ఏమి పంపించాడో అది చెప్పాలి. అదే సంఘము నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడే ఆత్మీయంగా ఎదుగుతారు. ఒకవేళ ఆత్మీయంగా ఎదగాలి అంటే దేవుడు పంపిన సందేశం కానీ, దేవుని పంపిన సేవకుని కానీ, దేవుడు ఎందుకోసం పంపించాడు అనేది మనం అర్థం చేసుకొని ఆ రీతిగా ఆత్మీయంగా ముందుకు నడవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడు వాక్యాన్ని దీవించునుగా. ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా తండ్రి, మీ జీవపు పలుకులు మాకు వినిపింపచేసావయ్యా. మోషేను పంపించావు ఇశ్రాయేళ్ల విడుదల కొరకు, ఫరో మాట వినడానికి, ఇశ్రాయేలు నిన్ను ఆరాధించడానికి. యేసు ప్రభువును పంపావయ్యా మానవాళి పాప విమోచన కొరకు, మానవాళి రక్షణ కొరకు, మానవ పాప శిక్ష యేసుక్రీస్తు పొందడానికి పంపించావయ్యా. అలాగూ యెషయాను పంపించావు, ఇర్మియాను పంపించావు, పౌలును పంపించావు, అనేక మందిని ఇలా పంపించావు. నీ వాక్కును పంపించావు, స్వర్తమానం పంపించావు, తెగులు పంపించావు, స్వస్థత పంపించావు. ప్రభా, నేను కోప్పడినా తిరిగి మరలా బాగు చేసిన దేవుడు అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో నీ సేవకునిగా నేను మాట్లాడలేదు ప్రభా, నీవు నా ద్వారా మాట్లాడావు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ మాటలు జీవము కలిగినవి, మీ మాటలు బలమైనవి, మీ మాటలు మనుషులను మార్చగలిగినవి. ఇదిగో మార్చలేని క్రొవ్విన హృదయము లాంటిది కాకుండా, చెవులు మందగించడం కాకుండా, కన్నులు చూపు లేకపోవడం కాకుండా, నాయన కన్నులారా ఏమి చూచారో, చెవులారా ఏమి ఉన్నారో, హృదయంతో ఏమి గ్రహించారో దాన్ని అనుసరించి నీ మాటలకు విలువ ఇచ్చి, నీ ప్రతినిధులను గౌరవిస్తూ, నీ ప్రతినిధుల ద్వారా తమ ఆత్మీయ జీవితాన్ని పెంపొందింపజేసుకునే పరిస్థితి ప్రతి విశ్వాసికి అనుగ్రహించమని, ఈ వర్తమానం వ్యర్థం కాకుండా మా అందరికీ దేవుని కార్యం చేయమని మీకే మహిమా ఘనత చెల్లిస్తాం. యేసు ప్రభు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.